ఆర్ఎస్ఎస్ సరసంఘచాలక్ మోహన్ భగవత్ గారు అంటారు, ముస్లింలు మన వాళ్ళు, మనం కలిసి నివసించాల్సిన వాళ్ళం, కలిసి ఈ దేశంలో జీవించాల్సిన వాళ్ళం ముస్లింలని. ఆర్ఎస్ఎస్ శాఖలు, ఆర్ఎస్ఎస్ పెద్దలు చెప్పేది అదే. కులాలు, మతాలు, ప్రాంతాల వారీగా మనం కొట్టుకోవద్దు, దేశమంతా ఒకటే, భారతీయులమంతా ఒకటే, మనందరం ఒక దగ్గర కలిసి బతుకుతున్న వల్ల మంచిగా ఉండాలి అని చెప్తాం. వీళ్ళ మాటలు ఎట్లా ఉన్నాయి? ఎవరి రెచ్చగొట్టే మాటలు ఇక్కడ? ఎవరి రెచ్చగొట్టే మాటలు అంటే ఎట్లా రెచ్చగొడుతున్నారు చూడండి. ముస్లిం సోదరులకు నేను గమనించమని కోరుతున్నా. నేను ముస్లింలనేం అసహించుకోవట్లేదు, ముస్లింలనేం దూరం పెట్టట్లేదు. భారతీయ హిందువులు ఇదో ఇలా రెచ్చగొట్టే వాళ్ళని అసహించుకుంటున్నాం. ఇట్లా రెచ్చగొట్టే వాళ్ళని మీరు కూడా అసహించుకోవాలి. ముస్లింలు కూడా, ముస్లిం సమాజానికి నేను విజ్ఞప్తి చేస్తున్నా, నిజంగానే కలిసి బతకాల్సిన వాళ్ళం. ఇలాంటి రెచ్చగొట్టే పార్టీలు, రెచ్చగొట్టే మనుషుల మాటల్ని మీరు నమ్మొద్దు. ఎవడో చేసిన పాపానికి, ఒక పార్టీ, ఒక నాయకులు చేసిన పాపానికి ఈ దేశంలో హిందువులుగా అనుభవిస్తున్నాం. ఇంకా ఎవరికి వాళ్ళం అనుభవిస్తున్నాం తప్ప ఎక్కడ ఎవరిని అసహించుకోవట్లేదు, ఆక్రోశం ప్రదర్శించట్లేదు, దాడులు చేయట్లేదు. ఈ సోకాల్డ్ గ్రూప్ అంతా మనవాదం అంటూ, మనవాదులు, ఆర్ఎస్ఎస్ మనవాదులను టార్గెట్ చేస్తున్నారు కదా. ఈ మతోన్మాదం కనిపించట్లేదా? ఎప్పుడన్నా ప్రశ్నించారా? చెప్పారా? ఇట్లా మంచి మాటలు చెప్పారా? ఉగ్రవాదాన్ని వీడండి, మనందరం భారతీయులం అనే మాట మీ నుంచి వచ్చిందా? రావట్లేదు కదా. హైదరాబాద్కి ఎంత ముప్పు తప్పిందో తెలుసా? భాగ్యనగరానికి ఎందుకు చెప్పట్లేదు? మతోన్మాదం వద్దు, మీ ఇంత ఉన్మాదం వద్దు, మీకు ప్రాణాలు తీయడం సరికాదు, ఒకరిని చంపడం సరికాదు అంటే ఈ దేశంలో చిచ్చు పెట్టాలి. మీరు ప్రాణాలు తీయడం కాదు, ప్రాణాలు తీయడమే కాదు, తీసుకుంటున్నారు. ఆత్మాహుతి దాడులంట. ఎంత ఉన్మాదం అర్థం చేసుకోండి. మనవాదం అట్లా చెప్పలేదే. మీరంటున్న మనవాదులు, ఆర్ఎస్ఎస్ వాదులు ఎప్పుడు అంత ఉన్మాదంతో రగిలిపోవడం లేదే, ప్రాణాలు తీయట్లేదే, ప్రాణాలు తీసుకోవడం లేదే. తీయడాన్ని మించి ఇంకో లెవెల్ అనమాట, నెక్స్ట్ లెవెల్ ప్రాణాలు తీసుకోవడం అంటే. ఆ మౌఢ్యాన్ని ఎప్పుడన్నా ప్రశ్నించారా?